అందరికీ నమస్కారం. మన యొక్క ఈ జాతి కోళ్ళ పెంపకంలో కోళ్ళు మేపుతున్నటువంటి వాళ్ళలో, ముఖ్యంగా కోడి పిల్లలు పెంచుతున్నటువంటి వాళ్ళలో 100కు 80 మంది ప్రీ స్టార్టర్‌లు గానీ, అంటే పందెం కోళ్ళ స్టార్టర్ ఫుడ్ గానీ, బ్రాయిలర్ స్టార్టర్ ఫుడ్‌లు గానీ పెట్టి మేపుతూ ఉన్నారు. ఓకే. దీన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ఇది నేను తప్పు అని కూడా చెప్పట్లేదు. బేసిక్‌గా ఇది బేసిక్‌గా ఇప్పుడు మన ఆంధ్రాలో ఒక 4, 5 మంది డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. ఈ పందెం కోళ్ళ స్టార్టర్ అని చెప్పి. ఓకే. నేను దాన్ని తప్పు పట్టట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ అసలు ఈ బ్రాయిలర్ స్టార్టర్ ఫుడ్, పందెం కోళ్ళ స్టార్టర్ ఫుడ్ అనేది ఎందుకు పెడుతున్నారు అని మనం అడిగితే అందరూ రేస్ చేసే కామన్ ఆన్సర్స్ రెండే రెండు. అసలు ఈ బ్రాయిలర్ స్టార్టర్లు, పందెం కోళ్ళ స్టార్టర్లు పెట్టడం వల్ల ఉపయోగాలు ఉందా లేదా అని మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. మనం పెట్టేటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్లు రెండు. ఒకటి, కోడి పిల్లలో మోర్టాలిటీ రేట్ తక్కువగా ఉంటుంది అని చెప్తారు. ఓకే, కరెక్టే. మోర్టాలిటీ రేట్ అంటే మరణాల సంఖ్య. కోడి పిల్లల యొక్క మరణాల సంఖ్య ఈ దానాలు పెడితే చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, కరెక్టే. రెండవది ఏంటంటే ఎదుగుదల కూడా, కోడిపిల్ల ఎదుగుదల కూడా చక్కగా ఉంటుందని చెప్తారు. ఓకే, కరెక్టే. నేను దాన్ని తప్పు పట్టట్లేదు ఇక్కడ. ఓకే, రెండు కరెక్టే. కానీ ఇక్కడ నేను రేస్ చేసేటువంటి క్వశ్చన్ ఎలాగుంటుందంటే, ఒకసారి మీరు విని నాకు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఒక పనికిమాలిన కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కాబట్టి కొన్ని డౌట్స్ అడగక తప్పదు. ఇప్పుడు మీరు బ్రాయిలర్ స్టార్టర్లు అని చెప్పి, పందెం కోళ్ళ స్టార్టర్లు అని చెప్పి పెడుతూ ఉన్నారు కదా. ఓకే, ఒక కొంపటి ఇలా చూసుకోండి. రెండో కొంపటి మీ విలేజ్ కనుకైతే పల్లెటూరులో లిమిటెడ్ ప్లేస్, ఇదిగో నువ్వు ఈ 5 సెంట్లోనే బతకాలి, నువ్వు ఈ 3 సెంటుల్లోనే బతకాలి అని రిస్ట్రిక్ట్ చేయకుండా ఒక పెట్ట కింద 2-3 కోడి పిల్లలో ఒక 5-6 కోడి పిల్లలు కలిపి వదిలేసేయండి. ఒక 5-6 కోడి పిల్లలు మీ మకాంలో మీ దానాలు పెట్టి మేపుకోండి. అంటే బయట తిరిగేదానికి మీరు ఎటువంటి దానాలు వేయకండి, ఏమీ వేయకండి, అలా వదిలేసేయండి. కానీ మీరు వాటిల్లో విపరీతమైనటువంటి ఎదుగుదల చూస్తారు ఫ్రీగా తిరిగేటువంటి కోళ్ళల్లో. ఎందుకు అంటే అది ఒక ప్రకృతి ధర్మం, ప్రకృతి నైజం. అదంతా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి కొన్ని వనరులను అవి ఉపయోగించుకొని వాటి ద్వారా వాటి సహజత్వాన్ని కోల్పోకుండా ఎదుగుతూ ఉంటాయి. ఫ్రీ రేంజ్లో లిమిటెడ్గా ప్లేస్ లేకుండా తిరిగేటువంటి కోళ్ళు. ఇక్కడ మనకేంటంటే మనం ఏంటంటే బొత్తిగా ప్రకృతిని నమ్మటం, ప్రకృతి ధర్మాన్ని ఫాలో అవ్వటం, ప్రకృతి నైజాన్ని మనం నమ్మటం, ఫాలో అవ్వటం మానేసేసి మన అడ్డమైన దానాలు, మన అడ్డమైన ప్రొసీజర్లో మనం ఫాలో అవుతున్నాం. ఇలా ఫాలో అవటం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతున్నాయి, దాంతోపాటు ఎదుగుదల కూడా పడిపోతుంది. మీకు ఇక్కడ నేను ఒక ఆన్సర్ ఇవ్వాలి అంటే మీరు ఒక్కసారి ఒక 2 నెలలు పోల్చుకోండి. బయట ఫ్రీగా తిరిగేటువంటి పిల్ల, మీరు మకాంలోనో లేకపోతే రిస్ట్రిక్ట్ చేసి మేపేటువంటి ఏరియాలో పెరిగే కోడి పిల్ల అయినా కానీ అన్ని వనరులు ఇవ్వండి. మీరు గడ్డి, ఆ దానా, ఈ దానా అన్నీ ఇవ్వండి. కానీ దాన్ని దీన్ని పోల్చుకోండి. మీరు అక్కడ దానా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా లిమిటెడ్ ప్లేస్ లేకుండా వదిలేసినట్లు. దాన్ని దీన్ని మీరు పట్టుకుంటే మీరు అబ్జర్వ్ చేసే కామన్ పాయింట్ ఏంటో నేను చెప్పమంటారా? నేను చూస్తున్నాను అవన్నీ. ఈ చేతిలో మీరు కనుక మీ చేతి మేతలు పెట్టినటువంటి, మీ మకాంలో పెట్టినటువంటి కోడి పిల్ల ఈ చేతిలో ఉందనుకోండి, ఇలా కళ్ళు మూసుకొని ఇలా పట్టుకోండి. ఫస్ట్ దాన్ని పట్టుకొని ఇలాగ అసలు ఫస్ట్ కవలిచ్చండి, బాడీ అంతా కదిలిచ్చండి. మీకు ఏమైందో తెలుసా? కింద ఉన్నటువంటి చెస్ట్ లైన్ అంటారు కదా, బోరకండ, బోర ఎముక మీ చేతికి దక్కిద్ది, ఖచ్చితంగా దొరికిద్ది. ఒకవేళ దొరకకపోయినా కానీ ఆ బోర ఎముకకి అటు ఇటు ఉండేటువంటి కండ అంటారు, కొవ్వు అంటారు, అది మీకు మెత్తగా తగిలిద్ది. అదే మీరు ఫ్రీ రేంజ్లో తిరిగి చూసారా, లిమిటెడ్ ప్లేస్ లేకుండా అన్లిమిటెడ్ ప్లేస్లో దానికి దొరికిన ప్లేస్లో తిరిగిద్ది, దొరికిన దానా తింటుంది. పురుగు, ఆకు, అలవన్నీ దాన్ని పట్టుకొని మీరు కళ్ళు మూసుకొని మీకు పక్కన ఉన్నటువంటి రిబ్స్ అంటే పక్కటెముకలు కూడా మీ చేతికి తగలవు. దాంతోపాటు ఫ్రంట్ ఉన్నటువంటి చెస్ట్ లైన్ కూడా మీ చేతికి తగలదు. ఆ చెస్ట్ లైన్కి అటు ఇటు ఉన్నటువంటి కండ, కొవ్వు ఏదైతే ఉందో గట్టిగా ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకంటారు ఈ డిఫరెన్సియేషన్? ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు వచ్చిందంటారు? మనం చేసే కొన్ని పనికిమాలిన కారణాలు, కొన్ని పనికిమాలిన పనుల వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి. బొత్తిగా ఒకప్పటికి ఎప్పటికీ మన కోళ్ళ పెంపకంలో పెంపక వ్యవహార శైలి కానీ, కోడి యొక్క దానాల వ్యవహార శైలి కానీ మార్చేసాం మనం. కోడి అనేది బేసిక్గా ఒక పక్షి జాతి. ఈ పక్షి జాతి అనేది వాతావరణానికి అనుగుణంగా బతుకుతూ ఉంటుంది. ప్రకృతి ధర్మాన్ని, ప్రకృతి నైజాన్ని ఫాలో అవుతూ బతికేటువంటి ఒక జీవి. మనం దాన్ని ఏం చేసాం, అటు చేసి ఇటు చేసి, ఇటు చేసి అటు చేసి తీసుకొచ్చి మనం అలాగే పెంచడం మొదలుపెట్టిన తర్వాత దాని యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయినాయి. సో మనం ఏంటంటే ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బాడీలు రావాలి, చచ్చిపోకూడదు, ఇదే వేలో ఉంటున్నారు. మీరు
మీకు కొన్ని నిగూఢమైన విషయాలు చెప్పాలంటే పెద్ద పెద్ద పందిగాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి పెద్దగా ఏం ఉండవు. వాళ్ళు ఏదో దీని మీద సంపాదించాలని కాదు, ఏం కాదు. దీని మీద జస్ట్ వాళ్ళకంటూ ఒక పేరు బిల్డ్ చేసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. పెద్ద పెద్ద పందాలు, చిన్న చిన్న పందాలు వేయరాళ్ళు వాళ్ళు. మహా అయితే సంవత్సరం మొత్తం మీద ఒక 10, 15, ఒక 20, 30 పందాలు కట్టుకుంటారు. 3 లక్షలు, 5 లక్షలు, 15, 20 ఆ పైన కట్టుకుంటూ ఉంటారు. 30 అలా కట్టుతూ ఉంటారు. ఓకే. కొన్ని చోట్ల బంగారు పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే తప్పు పట్టకూడదు మనం. ఓకే. ఏదైనా పందెం జరుగుతుంది. కానీ వాటిల్లో ఏమవుద్దంటే వాళ్ళు అక్కడ పేరు కోసం మాత్రమే చేస్తారు. డబ్బుల కోసం చేయరు. వాళ్ళని మీరు ఒకసారి గమనించినట్లయితే వీలైతే మీరు అటువంటి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పే వే ఎలా ఉంటుందో తెలుసా? అరే అబ్బాయి, మీరు స్టార్టర్లు అంటారు, అదంటారు, ఇది అంటారు, మేము మేపవరా నాయన, మేము సంవత్సరం మొత్తం మీద 100 పిల్లలు కూడా తీపిచ్చాం, మేము మేపుకుంటున్నాము, మీరు ఎందుకు కమర్షియల్ వేలో ఈ కోళ్ళని చూస్తున్నారు? బేసిక్గా ఈ కోళ్ళు అనేది కమర్షియల్ వేకి చాలా దూరంగా ఉండాలని అందరూ చెప్తారు. మీరు ఒకసారి మన సోషల్ మీడియాలో కొన్ని ప్రొఫైల్స్ మీరు చెక్ చేసినట్లయితే వాళ్ళతో మీరు కొంత బ్రీఫ్గా, కొంత కలివిడిగా మాట్లాడితే మీకు వచ్చేటువంటి కామన్ పాయింట్స్ అవే. మనం ఏంటంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఏదో ఏదో చేద్దాం, ఏదో పగలదిద్దాం, ఏదో చూద్దాం అని అనుకుంటున్నారు ఇక్కడ. నిజానికి వీటి మీద మనం పెట్టుబడి పెట్టేది 10 రూపాయలు అయితే మనకు వచ్చేట రాబడి 12 రూపాయలు మాత్రమే. ఈ విషయాలు తెలియక ఏదేదో చేద్దాం, ఏదో చూద్దాం అని చెప్పి పగలు తీసుకొని వచ్చేస్తారు ఇక్కడ. అది కమర్షియల్గా చేస్తే మాత్రం మీకు స్టార్టింగ్లో డబ్బులు బాగా వస్తాయండి, నేను కాదన్ను. కానీ రాబోయే రోజుల్లో ఉండే కొద్దీ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. మార్కెట్ అనేది బిల్డ్ చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి మనం రాబోయే రోజుల్లో కొన్ని వీడియోలో నేను చెప్తాను. నా వేలో నేను చెప్తాను. వీళ్ళని చూసి నేను చెప్పేది కాదు. నా వేలో నేను చెప్తాను. నచ్చితే వాటన్నిటిని ఫాలో అవ్వండి, లేకపోతే లైట్ తీసుకోండి మీరు. అండ్ ఇక్కడ మీరు ఈ స్టార్టర్ ఫుడ్, బ్రాయిలర్ ఫుడ్లు ఏవైతే పందెం కోళ్ళ స్టార్టర్లు పెట్టిన తర్వాత వచ్చేటువంటి కామన్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ కంప్లైంట్, మీరు ఉన్న పలంగా ఆ దానాలోంచి ఈ దానాకు మీరు వచ్చారనుకోండి, కోడిపిల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది. స్ట్రెస్లోకి వెళ్ళిపోయి మీరు పెట్టే దానాలు తిందది, గింజలు మేతలు పెడతారు కదా అవి తిందది. తినక నాకెందుకురా బాబు, నాకు ఈ దానాలు వద్దు, నాకు ఆ దాననే కావాలని చెప్పి అది భీష్మించుకొని కూర్చుంటుంది. మనం ఏమనుకుంటాం, పొట్ట మాడితే తింటదిలే అని మనం అనుకుంటాం. నిజానికి అది తప్పు, అది అబద్ధం. ఎందుకంటే దాన్ని మనమే అలా తయారు చేసాం. మన స్వహస్తాలతో మనం చేసినటువంటి తప్పు అది. ఫుల్గా 100కి 100% అదే దానా పెట్టి అదే తిను దాన్ని మనం అలవాటు చేసాం. అలాగా గాబుల్లో పెట్టి, గంపల్లో పెట్టి మనం అలవాటు చేసాం. ఉన్న పొలంగా మనం తీసుకొచ్చి గింజల మేతలు వేసేస్తే ఎలా తింటుంది అది? ఇప్పుడు ఎంతో దాకా ఎందుకండి, మీరే ఉన్నారు. కంటిన్యూగా ప్రతిరోజు 3 నెలలు, 4 నెలలు, 5 నెలల పాటు నాన్ వెజ్ తినండి. నాన్ వెజ్ తిని ఆ తర్వాత మీరు వెజిటేరియన్ తింటానికి మీరు ఎలా అనిపించింది? అయ్యి ఏందంట, నాకు వద్దు, నాకు అదే కావాలి, నేను అదైతేనే తింటా అని భీష్మించుకొని కూర్చుంటాంగా. సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే మనం ఏంటంటే కొంచెం హెవీ కాబట్టి మన హ్యూమన్స్ ఏంటంటే కొంచెం ఓకే, ఆకలి అయింది, అమ్మో ఆకలికి మనం తాళలేక ఏదో ఒకటి సచినల్ బ్రేక్ వస్తుందే కట్నవరా బాబు అని చెప్పి మనం తినేస్తాం. కానీ కోడిపిల్ల అలా ఉండదు. వితిన్ 1 or 2 డేస్లో అది భీష్మించుకొని కూర్చుంటుంది కదా, ఆ 1 or 2 డేస్లో కోడిపిల్ల చాలా బలహీన పడిపోయింది. నరాల బలహీనత, కండరాల బలహీనత వచ్చేసింది. ఆ టైంలో కోడిపిల్ల డేలా పడిపోయింది. సో మీరు ఆ టైంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వవు. కొన్నిసార్లు ఏమైందంటే ఈ స్టార్టర్లు, ప్రీ స్టార్టర్లు ఇవన్నీ ప్రోటీన్ సోర్స్, ఇవన్నీ హై ప్రోటీన్ ఫుడ్. దాంట్లో ఉన్నటువంటి కొన్ని సీక్రెట్ ఫార్ములాలు కావచ్చు, దాంట్లో కలిపేటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావచ్చు. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దాని మీద మనకు అన్నీ రాస్తారు, సీక్రెట్ ఫార్ములాలు రాయరు. వాళ్ళ ఫార్ములాస్ వాళ్ళకు ఉంటాయి. దాంట్లో ఏదైనా కలిపి ఉండొచ్చు, వాళ్ళు మందులు కల్పిస్తుండొచ్చు, ఇంకోటి ఏదైనా కలిపి ఉండొచ్చు. మనం దాన్ని ఇదే కలిపారు, అది కలిపారు, స్టెరాయిడ్లు కలిపారని కూడా మనం చెప్పకూడదు ఇక్కడ. మందులు కలిపారని కూడా మనం చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి దాని గురించి. సో అవి కలిపినప్పుడు కోడిపిల్ల గ్రోత్ బాగుంటుంది. ఉన్న పలంగా మీరు ఆపేశారనుకోండి, దాని ఎఫెక్ట్ అనేది లివర్ మీద పడిపోయి లివర్ డ్యామేజ్ అయిపోయింది. లివర్ అనేది షేడ్ అయిపోవటం, అంటే లివర్ అనేది కలర్ మారిపోయింది. లేకపోతే లివర్ అనేది లివర్ అనేది లావెక్కిపోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి. లేకపోతే లివర్ మీద కొన్ని లంప్స్ లాంటివి రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం అగ్రీ చేయాలి, ఎందుకంటే మనం చూసే కంప్లైంట్సే కాబట్టి. సో ఎకనైనా కానీ కోడిపిల్లని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రీ రేంజ్లో పెంచడానికి అలవాటు చేసుకోండి. ఈ వీడియో అంతా మీకు పెద్ద సొల్లులాగా అనిపిస్తే ప్రాక్టికల్గా ఇందాక నేను చెప్పాను, ఫ్రీ రేంజ్లో ఒక కుంపటి మీరు మెయింటైన్ చేయండి. ఒక కుంపటి మీరు గాబులో పెట్టి మేపుకుంటారో, మకంలో పెట్టి మేపుతారో, రిస్ట్రిక్టెడ్ ఏరియాలో పెట్టి మేపుతారో చేసుకోండి అని చెప్పాను. దాన్ని బట్టి మీరు చూడండి. మీరు వాటి కోసం ఫ్రీ రేంజ్లో తిరిగే వాటి కోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమి లేదు. అసలు ఖర్చు కూడా అవసరం లేదు. ఒక గంప కొని దాని కింద ఎత్తే చాలు, మీరు దానాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చేతి మేతలు పెట్టి మేపేదానికి ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ఈ రెండింటికి మీరు ఒకసారి పోల్చుకోండి, మీకు డిఫరెన్స్ అర్థమైంది. దాన్ని బట్టి ఆ తర్వాత మీరు ఈ ఫుడ్లు పెట్టాలా, ఆ ఫుడ్లు పెట్టాలా,
ఈ ఫుడ్ పెట్టకూడదు, ఆ ఫుడ్ పెట్టకూడదు అనే మీరు ఒక క్లారిఫికేషన్ మీ మైండ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వాళ్ళు ఏదో చెప్పారు మనం ఏదో చేస్తాం అన్నట్టు కాదండి. వన్స్ అసలు ఇలా చెప్పటానికి రీజన్స్ ఏంటి అని మనం ఒకసారి ఫ్రీ ఆఫ్ మైండ్తో మనం ఆలోచించాలి. ఫ్రీ ఆఫ్ మైండ్తో మైండ్ అనేది కొంచెం ఫ్రీగా ఉంచుకొని మానసికంగా దీన్ని పెట్టి మనం ఆలోచించాలి. దీన్ని పెట్టి కాదు, దీన్ని పెట్టి ఆలోచించాలి. దీన్ని పెట్టి ఆలోచిస్తే అప్పుడు ఇలా చెప్పటానికి రీజన్స్ ఏమున్నాయి అని మీకు ట్రిగర్ అవుతుంది. అప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. నేను బొత్తిగా ఇక్కడ దేనికి నేను విరుద్ధంగా చెప్పలేదు. మళ్ళీ మీరు అనుకోపోతారు నువ్వు ఈ దానికి విరుద్ధం అని చెప్పి. నేను దేనికి విరుద్ధం కాదు. దాన్ని వాడిన తర్వాత మా వాళ్ళు ఫేస్ చేసిన కంప్లైంట్స్ నేను చూశాను కాబట్టి నేను ఈ కంప్లైంట్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇది అని నేను చెప్పాను. రాబోయే రోజుల్లో మార్కెటింగ్ గురించి మనం కొన్ని వీడియోలు డిస్కస్ చేసుకుందాం. అలాగే కొన్ని ఎప్పుడు మెడిసిన్లు మన వాళ్ళకి కూడా బొత్తిగా విసుకొచ్చేసి ఉంటుంది మెడిసిన్ వల్ల. కాబట్టి మనం కొన్ని డైవర్ట్ చేద్దాం కొన్ని పాయింట్స్. మళ్ళీ మెడిసిన్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.